దానం చేయడం అనేది మంచి పని. ఎంత లేకపోయినా ఉన్న దాంట్లో దానం చేయమని చెబుతూ ఉంటారు. కొంతమంది తమకు తోచిన దానం చేస్తూ ఉంటారు. అలాగే ఎక్కువగా చాలా మంది పాత బట్టలను దానం చేస్తూ ఉంటారు. అయితే పాత బట్టలను దానం చేసినప్పుడు కొన్ని విషయాలను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి మతంలోనూ దాతృత్వానికి ప్రాధాన్యత ఉంది. భగవంతుని సేవించినంత పుణ్యఫలం నిరుపేదలకు దానం చేయడం అని అంటారు. ఇది మన జీవితంలో కూడా చాలా ముఖ్యమైంది. దానం చేయడం వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఆపదలో ఉన్నవారికి దానం చేస్తే రెట్టింపు అవుతుందని చెబుతోంది. ఆ విధంగా సమయం వచ్చినప్పుడు తమకు చేతనైనంత దాన ధర్మాలు చేసే సామర్థ్యం ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా దాన ధర్మాలు చేస్తుంటారు. అయితే వాస్తు ప్రకారం మనం దానం చేసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. అవేమిటో తెలుసుకోకపోతే ప్రమాదంలో పడతారు. తెలుసుకోండి మరి. వయసు పెరిగే కొద్దీ ధరించే బట్టల సైజ్ కూడా మారుతూ ఉంటుంది. అలాగే బాగున్నాయని కొంతమంది బట్టలను ఎక్కువగా కొంటూ ఉంటారు. ఇంకొంతమంది ఈ రోజు వేసిన దుస్తులు మరోసారి వేయరు. ఎవరిష్టం వారిది. కానీ ఇలా చేయడంతో బీరువాలన్నీ బట్టలతో నిండిపోతాయి. దీంతో కొద్ది రోజులకు పాతవైపోయాయని కొన్ని పడేస్తారు. ఇంకొంతమంది లేని వాళ్లకు దానం చేస్తూ ఉంటారు. మరికొందరు తెలిసిన వాళ్లకు, పక్కింటి వాళ్లకు ఇస్తూ ఉంటారు. లేని వాళ్లకు ఇవ్వడం వల్ల బట్టలు ఎంతో బాగున్నాయని ఎంతో సంతోషిస్తారు. అయితే ఇక్కడే ఒక విషయం గమనించాలని చెబుతున్నారు. ఎలాంటి బట్టలు దానం చేయాలి, ఎవరికి ఎలాంటివి ఇవ్వకూడదు అనే విషయాలు తెలుసుకోవాలని సూచిస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం బట్టలకు శక్తిని గ్రహించే తత్వం కూడా ఉంటుంది. అప్పటి వరకు దుస్తులు ధరించిన వ్యక్తి యొక్క శక్తి, భావోద్వేగాలు, అనుభవాలు దానం చేసిన వారిపై చూపిస్తాయని నమ్ముతారు. కాబట్టి మీ బట్టలు దానం చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని రకాల దుస్తులు ఎవరికి పడితే వారికి ఇవ్వకూడదు. దుస్తులకు కూడా కొన్ని రకాల వాస్తు నియమాలు ఉన్నాయని గుర్తుంచుకోండి. అలాగే మీరు దుస్తులు దానం చేసేటప్పుడు చిరిగిపోయినవి, పనికిరానివి కాకుండా కాస్త మంచిగా ఉన్నవి మాత్రమే దానం చేయాలి. మీరు దానం చేసేటప్పుడు ఉప్పు నీటిలో ముంచి ఆరేసి ఇవ్వాలి. అలాగే మీరు దానం చేసిన తర్వాత ఎదుటి వ్యక్తిని కనీసం రూపాయి అయినా అడిగి తీసుకోవాలి. అంతేకాదు బట్టలకు గురువారం దానం చేస్తే మంచిదని పండితులు చెబుతున్నారు. ఇక ముఖ్యంగా ఎదుటి వారికి సహాయం చేయాలి అనుకున్నప్పుడు పాత దుస్తులు కాకుండా కొత్త దుస్తులు కొని ఇచ్చేందుకు ప్రయత్నించండి. ముఖ్యంగా చలికాలంలో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ క్రమంలో స్వెటర్లు, దుప్పట్లు, రగ్గులు వంటివి కొని ఇవ్వడం వల్ల వాస్తుశాస్త్రం ప్రకారం జాతకంలో కుజదోషం పోతుందని పండితులు చెబుతారు. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుందట. ఎందుకంటే పాత బట్టలు ఇంట్లో ఉంటే నెగటివ్ ఎనర్జీ వస్తుందని పెద్దలు చెబుతుంటారు. పాత బట్టలే కాదు, పాత వస్తువులు ఏవైనా సరే ఇంట్లో కుప్పలా పెడితే నెగటివ్ ఎనర్జీ తయారవుతుందని అంటుంటారు. అయితే ఈ బట్టలను మనం ఎవరికైనా పేదవారికి కానీ అనాథాశ్రమంలో కానీ ఇవ్వాలి. అలా చేస్తే దాన్ని దానం చేసినట్టు అంటారా? కాదు. ఎందుకంటే మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుందని, మనకు ఇబ్బందులు తలెత్తుతాయనే ఆలోచనతో ఆ బట్టలను వేరొకరికి ఇస్తున్నారు. కాబట్టి అది మీరు దానం చేసినట్టు అయితే కాదు. దానం అంటే కొత్త బట్టలు కొని వారికి అందిస్తే అది దానం అవుతుంది. అంతేకాదు దానం చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి దాన ధర్మాలు చేయాలి. మురికి చేతులతో దానం చేస్తే ఫలం రాదు. విముఖతతో దానం చేస్తే కూడా దాని ఫలాలు దక్కవని అంటారు. కాబట్టి దానం చేసేటప్పుడు స్వచ్ఛమైన మనస్సు కూడా చాలా అవసరం. ఏదేమైనా బోర్ కొట్టేసిన పాత బట్టలు, పిల్లలకు పొట్టిగా అయిపోయిన దుస్తులు, ఇలా మూలన పడ్డ వస్త్రాలు ప్రతి ఒక్కరి ఇంట్లో కుప్పలు తెప్పలుగా ఉంటాయి. కొన్ని నెలలు వాటిని బీరువాలో దాచి ఆ తర్వాత ఓ సంచిలో వేసి అటకెక్కించి బాగా దుమ్ము పట్టాక తీసుకెళ్లి చెత్త కుప్పలో పడేస్తారు. కానీ ఆ పాత బట్టలే ఎందరో పేదలకు ఉపయోగపడతాయనే విషయాన్ని గుర్తుంచుకొని అభాగ్యులకు సాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక. చలికాలంలో కూడా ఖరీదైన కార్లలో ఎయిర్ హీటర్స్ పెట్టుకుని రోడ్లపై తిరిగేవారు ఒకవైపు, ఆ రోడ్ల పక్కన చలికి వణికిపోతూ కప్పుకునేందుకు కనీసం దుప్పటి లేక నిద్రించేవారు మరోవైపు ఉండే దేశం మనది.